భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సులు. శ్రీమద్ భాగవతంలో తెలిపిన మేరకు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు అవతారముల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు మొదట సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అను పేర్లతో నలుగురు బ్రాహ్మణులుగా అవతరించి అఖండ బ్రహ్మచర్యమును ఆచరించెను. లోక కళ్యాణార్థమై సమస్త యజ్ఞములకు ఈశ్వరుడైన శ్రీ మహావిష్ణువు రసాతలమున మునిగియున్న పృథ్విని ఉద్ధరించుటకై యజ్ఞవరాహ రూపమును గ్రహించెను. ఇది ఆయన రెండవ అవతారం. ఆ శ్రీహరియే మూడవ అవతారమైన నారద మహర్షి రూపమును దాల్చి సాత్వత తంత్రమును లోకమునకు ఉపదేశించెను. నిష్కామ కర్మల ద్వారా కర్మబంధముల నుండి ముక్తి లభించు మార్గము ఇందు వర్ణింపబడినది. తదుపరి ధర్ముని పత్ని అయిన మూర్తి యందు నరనారాయణ ఋషులుగా అవతరించెను. ఈ నాల్గవ అవతారమున లోక కళ్యాణ భావనతో తీవ్రముగా తపమునర్చెను. ఈ తపస్సు మనస్సునకును ఇంద్రియములకును సంయమనమును కూర్చి అంతఃకరణ ప్రశాంతిని కలిగించును. ఐదవ అవతారమునందు సిద్ధపురుషుడైన కపిల మహర్షి రూపములో ఆవిర్భవించెను. ఈ అవతారమున కాలక్రమమున లుప్తమైన సాంఖ్యశాస్త్రమును వర్ణించెను. తత్వములను నిర్ణయించునట్టి ఈ శాస్త్రమును ఆసురి అను బ్రాహ్మణునకు ఉపదేశించెను. ఆరవ అవతారమున అత్రి అనసూయలకు దత్తాత్రేయుడుగా జన్మించెను. ఈ మహాత్ముడు అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలుగాగల వారికి ఆన్వీక్షికి అను విద్యను ఉపదేశించెను. ఆన్వీక్షికి అనగా బ్రహ్మజ్ఞానం. ఇక ఏడవ అవతారమున రుచి అను ప్రజాపతి వలన అతని భార్యయగు ఆకూతి యందు యజ్ఞుడు అను పేరుతో అవతరించెను. ఇతడు తన పుత్రులైన యాముడు మొదలగు దేవతలతో కూడి స్వయంభువ మన్వంతరమును రక్షించెను. ఎనిమిదవ అవతారమునందు శ్రీ మహావిష్ణువు నాభి అను రాజునకు మేరుదేవి అను అతని భార్య యందు ఉరుక్రముడు అను పేరుతో ఆవిర్భవించెను. ఈయనకే వృషభదేవుడు అని కూడా పేరు. ఈ మహాత్ముడు పరమహంసల మార్గమును తన ఆచరణల ద్వారా చూపించెను. ఇది అన్ని ఆశ్రమముల వారికి ఆచరణీయమైనది. ఇక తొమ్మిదవ అవతారమునందు ఋషులు కోరగా పృథు చక్రవర్తి అయి పృథ్వీ నుండి సమస్త ఓషధులను పితికెను. అందువలన ఈ అవతారము మిగుల శుభప్రదమైనదిగా పరిగణింపబడినది. చాషుష మన్వంతరమున ముల్లోకములను సముద్రమునందు మునిగిపోవచుండెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన మత్స్య రూపమున అవతరించెను. అప్పుడు రాబోవు మన్వంతరాధిపతి అయిన వైవస్వత మనువును
పృథ్వీరూప నావపై కూర్చుండజేసి అతనిని కాపాడెను. దేవతలు, రాక్షసులు అమృతం కొరకు క్షీరసాగర మదనము చేయునప్పుడు శ్రీహరి తన 11వ అవతారమున కూర్మమై తన వీపుపై మందరాచలమును వహించెను. తదుపరి శ్రీహరి తన 12వ అవతారమున ధన్వంతరి రూపము దాల్చి క్షీరసాగరమునందు ప్రకటితమై ఒక చేతిలో అమృత కలశమును మరి ఒక చేతిలో ఆయుర్వేదమును యొసగెను. ఇక 13వ అవతారమైన మోహిని రూపముతో దైత్యులను మోహమున ముంచి దేవతలకు అమృతం పంచెను. 14వ అవతారము నరసింహ అవతారము. ప్రహ్లాదుని రక్షించుటకు వచ్చిన అవతారమిది. నరసింహుడు తన గోళ్లతో హిరణ్యకశ్యపుని అవలీలగా చీల్చివైచెను. శ్రీహరి 15వ అవతారము వామనావతారము. ఈ అవతారమున బలిచక్రవర్తిని 3 అడుగుల నేల కోరి ఆ నెపముతో ముల్లోకములను ఆక్రమించి స్వర్గరాజ్యమును మరలా దేవతలకు యొసగెను. బలిచక్రవర్తియు ఆత్మనివేదన ద్వారా భగవానుని ఎడ అఖండ భక్తిని పొందెను. కార్తవీర్యార్జునుడు మొదలగు రాజులు దురహంకారముతో బ్రాహ్మణ వంశములకు ద్రోహము చేయసాగిరి. తన 16వ అవతారమున శ్రీహరి పరశురాముని రూపము దాల్చి క్రోధముతో 21 సార్లు రాజులపై దండెత్తి ఈ భూమండలమున క్షత్రియులను నరికివేశెను. అనంతరము 17వ అవతారమున పరాశర మహర్షి వలన సత్యవతీదేవి యందు వ్యాసుడుగా జన్మించెను. ఆ కాలమున వేదార్థములను అవగాహన చేసుకొనుటలోను ధారణ చేయడంలోనూ జనులు అశక్తులయ్యుండిరి. అప్పుడు వారికి బోధపడునట్లుగా వ్యాసుడు వేదములను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములుగా విభజించి మరియు ఉపశాఖలుగా విడమర్చి లోకోపకారం చేసెను. ఇక 18వ అవతారములో శ్రీరాముడు అను పేరుతో క్షత్రియుడుగా జన్మించెను. ఈ అవతారములో ధర్మాత్ముడుగా వెలుగొందెను. ఇక 19, 20వ అవతారములలో శ్రీహరి యదువంశమున బలరాముడుగా శ్రీకృష్ణుడుగా జన్మించెను. ఇక చివరిగా కలియుగ యుగాంతమున కల్కి అవతారము రానున్నది. శుభమస్తు.